ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ నేత దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం పేదవాడికి వైద్య విద్య దూరం చేయడమేనని దొరబాబు అన్నారు. వైసీపీ పోరుబాటపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి సిద్ధు అందిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, విద్య వైద్య ఆరోగ్యం కూడా దూరం చేయడం ప్రభుత్వం లక్ష్యమని వైసీపీ పార్టీ పోరుబాటు పెట్టింది. ఇక్కడ మరింత సంవత్సరం వైసీపీ నాయకులు ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రైవేటీకరణ చేయడం వల్ల నష్టం ఏం జరగలేదు అంటున్నారు గవర్నమెంట్? ప్రైవేటీకరణ జరగడం వల్ల నష్టం జరగలేదు అన్నటువంటి పూర్తిగా అబద్ధం. ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఒక ప్రైవేటు వ్యక్తి ఈరోజు 1000 కోట్ల రూపాయలతో 2000 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీని కానీ మెడికల్ హాస్పిటల్ తీసుకుంటే వాళ్ళు ఉచితంగా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసాం. అందులో వాలంటీర్లు అవ్వచ్చు, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి చూసాం. కానీ అదే టైంలో ఈ ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు పొందడం కూడా ఈరోజు చూసాం. మేము 17 మెడికల్ కాలేజ్ ఈరోజు నిజం చెప్పాలంటే భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు గెలిపిస్తే ఈరోజు 5000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టలేమని చెప్పి ఆల్రెడీ పూర్తి అయ్యే దశలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కూడా వాళ్ళ బినామీలు కూడా జరిగింది. ఆల్రెడీ టెండర్లు పిలవడం జరిగింది. ఈరోజు రమేష్ హాస్పిటల్స్ కానీ, ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ, ఈరోజు నారాయణ హాస్పిటల్ కానీ ప్రజలందరికీ తెలుసు. అవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి బినామీలే. అంటే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే క్వాలిటీ విద్య లభిస్తుందని చెప్తున్నారు వాళ్ళు. క్వాలిటీ ప్రజలందరూ కూడా ఒక విషయం గమనించాలి. ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే చాలా మంది అనుకుంటున్నారు ఒక 100-200 మెడికల్ సీట్లు పోతాయి అని చాలా మంది జనం అనుకుంటున్నారు. కానీ ఒక మెడికల్ కాలేజ్ వస్తే దానికి అనుసంధానంగా ఒక 500 పడకల ఆసుపత్రి వస్తుంది. ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి 500 పడకల ఆసుపత్రి ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలందరికీ కూడా ఈరోజు ఉచిత వైద్యం అందజేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ, వాళ్ళు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చోట్ల అక్కడ ఉన్న 500 పడకల ఆసుపత్రి గురించి ఈరోజు పెద్ద పెద్ద బినామీలు అందరూ ఎదురు చూస్తున్నారు తప్ప మెడికల్ కాలేజీ కోసం కాదు. ఈరోజు పేదలకు చెందవలసిన ఆస్తి పేదలకే చెందాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ప్రజా ఉద్యమం చేస్తుంది. తప్పకుండా దాని న్యాయస్థానం అవ్వచ్చు, లేకపోతే కోటి సంతకాల సేకరణ ద్వారా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని తప్పకుండా ఆపుకుంటాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రైవేటీకరణ ఎక్కడ జరగలేదు, నిర్మాణం జరగలేదు అంటున్నారు. ఆల్రెడీ అయ్యన్ పాత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అది చూపించడానికి మా నాయకుడు కూడా వచ్చారు. మా నాయకుడు వచ్చినప్పుడు ఆ ప్రజా ఆదరణ ఆపలేక చేతులు ఎత్తేసిన సందర్భం. ఈరోజు 17 మెడికల్ కాలేజీ కూడా ఆల్రెడీ మేము నిర్మాణ దశలో ఉన్నాయి. కూడా అవన్నీ కూడా ప్రజలందరికీ చూసి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రతిదీ కూడా అబద్ధాల ద్వారా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది తప్ప సంక్షేమ పథకాలు అవ్వచ్చు, మిగిలిన ప్రజా పరిపాలన చేసి ప్రజలు మెప్పు పొందడానికి మాత్రం వాళ్ళు చూడటం లేదు. ఇది మొత్తం మీద పెద్దాపురం వైసీపీ నిర్మాణం అయితే జరిగింది. ఎక్కడ కూడా అవినీతి కూడా జరగలేదు. ఆయన పత్రుడు కూడా మనకు చూసారే వైజాగ్లో అయితే. ఇది మొత్తం మీద కాకినాడ నుంచి కెమెరామెన్ చింటూతో సిద్ధు, రాజ్ న్యూస్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. టీడీపీ వైసీపీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను జేసీ అస్మిత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, టౌన్ ఆఫీసర్ కు మెయిల్ పెట్టడం జరిగింది. 12వ తారీఖు ఇట్లా మా స్టేట్ ప్రోగ్రామ్ ఉంది, మెడికల్ కాలేజ్ దానిపైన ప్రైవేట్ పరం చేయకూడదు అనే దానిపైన ఆ ప్రోగ్రామ్ కు నాకు తాడిపత్రిలో పర్మిషన్ ఇవ్వండి అని అడగడం జరిగింది. అందులో భాగంగా రాత్రి 10:30కు ఎక్కడన్నా కానీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చని స్టేషన్ ఆఫీసర్ అయినటువంటి సిఐ గారు నాకు మెయిల్ పెట్టడం జరిగింది. ఇప్పటికిప్పుడు చెప్పి మీరు మెయిల్ పెడితే నేను ఏ విధంగా నేను మా కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ తెలియజేసేదంటే మీరు మెసేజ్ గుండా తెలియజేసి మీరు ప్రోగ్రామ్ పెట్టుకోండి అని చెప్పడం కూడా జరిగింది. అక్కడ ఉండేటువంటి యాడికి సిఐ గారు మీకు పర్మిషన్ ఉంటే చెప్పండి, లేకపోతే లేదంటే తిరిగి నేను టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి సార్ ఈ విధంగా యాడికి సిఐ గారు చెప్తారు ఎట్లా నేను అని చెప్తే ఆయన నేను ఏఎస్పీ గారితో ఫోన్ చేయిస్తా మీరు పోండి అని చెప్పినారు. ఈ తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గ్యాంగ్ స్టార్లుగా వివరించి
ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు యాక్టివ్ ఉన్న వాళ్ళపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కనీసం హాస్పిటల్లో ఉన్నా కూడా కానిస్టేబుల్ వచ్చి చూసిపోతారు తప్ప కంప్లైంట్ తీసుకుందాము హాస్పిటల్లోకి వచ్చని ఏ మాత్రం ఆలోచన కూడా లేదు. పోయాల వాళ్ళు దెబ్బలు తగిలి స్టేషన్కు పోతే కౌంటర్ కేసులు పెడతారు. తన్నలు తినేది మేమే, కౌంటర్ కేసులు పెట్టించుకునేది మేమే. ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తిరగాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తాడిపత్రిలో కొనసాగుతుంది. ఖచ్చితంగా నేను ఈ పొద్దు చెప్తా, అవకాశం వచ్చి నాకంటూ సమయం వచ్చి అన్ని జరిగినప్పుడు వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేర్చా. ఇప్పుడే నెరవేర్చాలనేది ఏం లేదు. దానికి సమయము సందర్భము అన్నీ ఉన్నాయి. ఆ సమయము సందర్భం వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు ఒకటే నాకు వరం ఇవ్వాల తప్ప, నాకు చిన్న చూపు చూడాల తప్ప ఎలాంటి దీంట్లో సందేహం లేదని కూడా ఈ సందర్భంగా మీకు ఇప్పుడు ఇంక మీరు కూడా పోటా పోటీ అంటే ఎట్లా? మీరు కూడా 5 ఏళ్ళు తిరిగినారు కదా ఈ ఊర్లో, ఎట్లుండా పోయినసారి? మేమేదో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాము, వాళ్ళు అభివృద్ధి జరగకుండా ఆపాలని చూస్తున్నారు. దేనికి కోటి సంతకాలు? దేనికి? మీరంతా తన్నులు తినలేదా? మీ ఇండ్ల పైకి కూడా వచ్చారు, గుర్తుందా? మళ్ళా దేనికా కోటి సంతకాలు? ఎక్కడైనా ప్రైవేటైజేషన్ జరుగుతుందంటే అభివృద్ధి జరుగుతానంటే 1980s లో ఇండస్ట్రియలైజేషన్ అయిందంటే మన భారతదేశం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్. లేకపోతే ఎక్కడికి ముందు పోయిందా? ఈ రోజు ఏ విధంగా అయితే 1970లో ఉన్నామో అదే విధంగా నిండు. తప్పేమింది ప్రైవేటైజేషన్ చేస్తే? మేమన్నా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం పెట్టినాం. వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం ముందుకు పోతుంది మంచి చేసుకుంటా అడ్డుకోవాలని చెప్పి రోడ్డు పైకి వస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని మాత్రం మంచి చేద్దామని అయితే లేరు. వాళ్ళు మళ్ళీ కూడా ఫ్యాక్షన్ మొదలు పెడతా అని చెప్పారు. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారో చూశారు, ఇంటికి పంపించినారు 2024 ఎలక్షన్ లో. ఇంకా ఈసారి మళ్ళా చెప్పినాడంటే ఇంకా బుద్ధి లేదంటే, ఆయన సలహాదారులు బాగా మంచోలో తెలియట్లేదు, ఆయన సొంత బుర్ర వాడతా అంటే ఇంకా దానికి ఎవడేం చేయలేడు. ఈ కాలంలో ఫ్యాక్షన్ మాట పడేటోడు ఎవడున్నాడా? అయ్యా బుజ్జి అమ్మ అని చేతులు కాళ్ళు పట్టుకుంటే తప్ప పలికేటోళ్ళు లేని కాలంలో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతానా? ఆయన వెనకలు ఎవరున్నారో అడుగు ఫస్ట్, ప్రశ్నించుకోమని. ఉన్నారా లేదా ఫ్యాక్షన్ చేసేదానికి? లేదంటే ఆయనే కత్తి పెట్టుకొని రోడ్లో తిరగాల. ఆయన గురించి ఎందుకు లేని టైం వేస్ట్ చేయొద్దండి మాట్లాడి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట వద్ద రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి పాల్పడాలని వీరు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కారును నడిపిన వ్యక్తిని జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అతడి సన్నిహితులు ఫదీరాబాద్కు చెందిన ముజమిల్ షకీల్ను కూడా కీలక నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్తో కలిసి ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించామని ముజమిల్ అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. మొదట దీపావళి రోజున రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లు జరపాలని ప్లాన్ చేసినా ఆ తర్వాత దాన్ని విరమించుకున్నట్లు అతడు విచారణలో చెప్పాడని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకోవాలని వీరు కుట్ర పన్నినట్లు తెలిపాయి. ముజమిల్ షకీల్కు జైషే ఉగ్రముఠాతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. అతడి ఫోన్ డేటాను పరిశీలించగా ఎర్రకోట వద్ద పలుమార్లు సంచరించినట్లు తేలింది. ఈ ఏడాది జనవరి సమయంలోనూ ముజమిల్ పలుమార్లు ఎర్రకోట వద్దకు వెళ్లినట్లు గుర్తించారు. పేలుడు చోటు చేసుకున్న ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం దాదాపు 40కి పైగా నమూనాలు సేకరించింది. ఇందులో 2 తూటాలతో పాటు 2 వేర్వేరు పేలుడు పదార్థాలకు చెందిన ఆనవాళ్లున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఒకటి అమోనియం నైట్రేట్ను పోలినట్లుగా ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక రెండో పేలుడు పదార్థం అమోనియం నైట్రేట్ కంటే శక్తివంతమైనది అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
సోమవారం నాటి పేలుడు జరిగిన I-20 కారు ఎక్కడెక్కడ తిరిగిందనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పేలుడుకు ముందు ఈ వాహనం ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో సంచరించినట్లు తెలిసింది. ఈ కారు నవంబర్ 10న ఉదయం హర్యానాలోని అల్ ఫలా యూనివర్సిటీ క్యాంపస్లో కనిపించినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఓల్డ్ ఢిల్లీకి తీసుకొచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అదే రోజు మధ్యాహ్నం 2:30కు కన్అవుట్ ప్లేస్, ఆ తర్వాత మయూర్ విహార్లో ఈ కారును గుర్తించినట్లు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తే తెలిసింది. మధ్యాహ్నం 3:19 ఎర్రకోట పార్కింగ్ ప్రదేశానికి వచ్చిన కారు సాయంత్రం 6:22 వరకు అక్కడే ఉంది. ఆ తర్వాత కాసేపటికి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. ఢిల్లీ పేలుడు కేసులో లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్ పనిచేస్తున్న షాహీన్ ఉగ్రవాద ఆపరేషన్కు నిధులు సమకూరుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆపరేషన్ను సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైష్-ఈ మహమ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇక ఫరీదాబాద్లో కాశ్మీర్కు చెందిన డాక్టర్ ముజ్మిల్ అద్దెకుంటున్న 2 గదుల్లో పోలీసులు 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా డాక్టర్ షాహీన్ పేరు బయటపడింది. షాహీన్ అల్ ఫలా యూనివర్సిటీ ఆసుపత్రిలో ప్రొఫెసర్గా పనిచేస్తోందని, ముజ్మిల్తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయని అధికారులు గుర్తించారు. ముజ్మిల్ ఇచ్చిన సమాచారంతో షాహీన్కు చెందిన షిఫ్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారులో ఒక AK-47 రైఫిల్ను కూడా గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి హర్యానా వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. అల్ ఫలా యూనివర్సిటీ క్యాంపస్లో విస్తృతంగా సోదాలు జరుగుతున్నాయని, ఈ ఉగ్ర కుట్రతో సంబంధం ఉన్న పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నామన్నారు. ఇప్పటివరకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, విద్యార్థులు, సిబ్బంది సహా 52 మందిని విచారించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. రైట్, అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కిచెన్ గార్డెన్ పెట్టుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కానీ ఉపయోగించుకోలేకపోతే ఎక్కడికక్కడ వారానికి ఎవ్రీడే కానీ కొన్ని ప్రాంతాలు 2-3 రోజులు కానీ మీ చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా మార్చే బాధ్యత, ఎక్కడ కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇవన్నిటికీ ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తున్నాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని కుటుంబాలకు కావలసిన వస్తువులన్నీ ఇవ్వడం, గ్రామానికి కావలసిన వస్తువులన్నీ కల్పించడం, మీ గ్రామం, మీ పరిసరాలు, మీ ఇల్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత నాది. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనాలు, ఇండివిజువల్స్ ఉన్నారు, అందరికీ బాధ్యత ఉండాలి, భద్రత ఉండాలి. ఈరోజు ఒకసారి పిల్లలను చూస్తున్నాను, ఆశ పెరిగిపోయి పెద్దవాళ్ళకు పింఛన్ వస్తే కూడా లాక్కొని వీళ్ళు తాగేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను ఆలోచించేది, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా బతకాలని నేరుగా మీకు పింఛన్ ఇస్తున్నాను తప్ప
కుటుంబానికి కాదని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం, రెండోది కుటుంబాన్ని కలపడం కూడా. ఒకప్పుడైతే నేను పింఛన్ 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వనప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని భారంగా చూసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. ఆ 4,000 వస్తూ ఉంది కాబట్టి కోడలు బాగా చూసుకుంటుంది, కొడుకు కూడా బాగా చూసుకుంటాడు, అందరూ కూడా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో ఈరోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాను, సూపర్ హిట్ చేసా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నా పక్కనే ఆడబిడ్డ కూర్చునింది, ముస్లిం ఆడబిడ్డ, 4 పిల్లలు, 3కి తల్లికి వందనం వస్తుంది, 4వ వాడు చిన్నవాడు ఇంకా స్కూలుకు పోలేదు, తొందరలోనే వాడికి కూడా వస్తుంది. భర్త ఎక్కడో విదేశాల్లో డ్రైవర్గా గల్ఫ్లో పనిచేస్తున్నాడు. ఆ ఆడబిడ్డకు 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. స్త్రీ శక్తి కింద ఉచితంగా ఎక్కడికి కావాలన్నా, ఏ మసీదుకి కావాలన్నా, ఎక్కడికి కావాలన్నా పోయి, లేకుంటే ఒక టూరిజం కావాలంటే పోయి వచ్చే అవకాశం. అవసరమైతే ఎక్కడో వాళ్ళ తల్లి ఊరుంటే అక్కడికి పోవడం, తల్లి రావాలంటే రావడం, ఇలాంటి సౌకర్యాలు కల్పించాం. ఇంకొక పక్కన ఈరోజు ఇల్లు కూడా ఇచ్చాను. అంటే మీరు ఒక కుటుంబానికి ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వాలో అన్నీ ఇచ్చాం. ఇందులో పెన్షన్ ఇచ్చాం, రేషన్ ఇస్తున్నాం, గ్యాస్ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ ఇచ్చాం, స్త్రీశక్తి కింద ఉచిత బస్సులు ఇచ్చాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒకేసారి మెగా డిఎస్సి ద్వారా 16,500 మంది టీచర్లకు ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగాం. 5 ఏళ్ళు ఒక్క టీచర్ని ఇవ్వలేదు. పిల్లలకు బాగా చదువు చెప్పామంటారు, టీచర్ లేకుండా చదువు చెప్తారో నాకైతే అర్థం కావడం లేదు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారు. ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దారుణంగా అవకతవకలు జరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఆటో డ్రైవర్ సేవలు, మత్స్యకారుల సేవలు, ఇంకో పక్క అన్నా క్యాంటీన్, ఇలాంటివన్నీ పెట్టడమే కాకుండా అర్చకుల కోసరం, అదే మరిగా ఇమాములు మౌజముల కోసరం, అదే మరి పాస్టర్ల కోసరం ఆందోళన పెంచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చేశామని మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒకటే ఆలోచించాను. ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా గౌరవప్రదంగా ఉండాలి. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట మీకు చెప్పాను. ఆ రోజు చెప్పింది, నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, అదే మరిగా బీజేపీ ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం అందరం కలిసి మీ దగ్గరికి వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, నాకు అనుభవం ఉంది, కానీ రాష్ట్రం దివాలా తీసింది, భ్రష్టు పట్టింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలంటే అందరి సహకారం కావాలి. అందుకే కలిసి వచ్చాం, ఆశీర్వదించండి. ఇది నా కోసరం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం. అదే మాదిరిగా మిమ్మల్ని అడిగింది నేను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ ఇవ్వని విధంగా సూపర్ 6 కానీ మిగిలినటన్నీ ఇస్తారని చెప్పాను. ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి ఏదైనా పర్వాలేదు, నేను వచ్చిన మొదటి నెలే పెన్షన్లు పెంచి, అది కూడా పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చానంటే అది నేను మీకు ఇచ్చిన మాట, ఆ మాట నిలబెట్టుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్నీ కూడా ఇస్తూ వచ్చాం. నాకు సమస్యలు ఉన్నాయి. అయితే ఇంకొక మాట కూడా చెప్పాను, ఇవన్నీ జరగాలంటే ఆదాయం పెరగాలి, సంపద సృష్టించాలి, దానికి కూడా దోహదం చేస్తానని చెప్పాను.
దానికోసం ఈరోజు మీరు ఆలోచిస్తే 18 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఒకప్పుడు పెట్టుబడి పెట్టాలంటే పారిపోయారు. వాళ్ళందరినీ కూడా వెంటాడి వేధించి పారిపోయేట్టుగా చేశారు, భయపెట్టేశారు. మనకు తెనాలి రామకృష్ణుడు పిల్లి కథ జ్ఞాపకం ఉంటుంది మీకు. ఆ పరిస్థితి తెచ్చారు. ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒక నమ్మకం కలిగించాం, ఒక భరోసా ఇచ్చాం. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నాం. దేనికోసం అంటే నా కోసరం కాదు, నా బిడ్డల కోసం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉద్యోగాలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అది రావాలంటే పెట్టుబడులు రావాలని చెప్పాం. రేపు ఎల్లుండి మళ్ళీ 3 రోజులు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంది. ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేస్తున్నాం. అంటే మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు, 21 లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత మాది. ఎప్పుడన్నా విన్నారా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఉద్యోగం మాట విన్నారా మీరు అని అడుగుతున్నా. పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. అది అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం. ఇది 2 ఏళ్లలో ఇది వస్తాయి, ఆ తర్వాత ఇంకా వస్తాయి. ఆకాశమే హద్దుగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే నేను ఓపెన్ చేసింది రాయచోటిలో కూడా పరిశ్రమలు రావాలి. ఒక సోలారే కాదు, అనేక పరిశ్రమలు రావాలి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి. ఇక్కడే నాకు ఒక స్ఫూర్తినిచ్చారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఎన్నికలైన తర్వాత నేను వస్తే ఆ ఊర్లో కొంతమంది వచ్చి మేమంతా వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నాం అని వాళ్ళందరూ చెప్తే, ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఒక పాలసీ తీసుకొచ్చా. దాని ప్రకారం దర్జాగా మీరు ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేసేట్టుగా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చాను. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ ప్రజా ఉద్యమ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆధీనంలోకి మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం సరైనది కాదని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలను కొనసాగించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇక ఏపీ వ్యాప్తంగా వైసీపీ ప్రజాబోరు చేపట్టింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ ర్యాలీలు నిర్వహించింది. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చి పేద ప్రజలకు వైద్యం అందించాలని జగన్ తాపత్రయపడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వేల కోట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఎంత నియంత్రితమైనంటే ఈ రాష్ట్రంలో ఒక్కసారి గమనించండి ప్రజలారా, స్వేచ్ఛ ఉంది అసలు ఈ రాష్ట్రంలో? నేను స్పష్టంగా చెప్తాను ఈ సందర్భంగా, ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ అనేది నామ మాత్రం లేదు. సంపద ఉందా? సంపద లేదు. అభివృద్ధి ఉందా? అభివృద్ధి లేదు. వ్యవసాయం ఉందా? వ్యవసాయం లేదు. పరిశ్రమలు ఉన్నాయా? పరిశ్రమలు లేవు. విద్య ఉందా? అటకెక్కింది. ఆరోగ్యం ఉందా? హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టారు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పి. విద్య లేక, ఆరోగ్యం లేక, వ్యవసాయం లేక, పరిశ్రమలు లేక, స్వేచ్ఛ లేక, సంపద లేక, అభివృద్ధి లేక ఈ రాష్ట్రంలో ఏంది ఉండేది? ఈ రాష్ట్రంలో ఉండేది ఏముంది అంటే గన 100% ఈ రాష్ట్రంలో ఉండేది అప్పులున్నాయి. 2,25,00,000 రూపాయలు అప్పులు చేసినాడు ఈ 16 నెలలకు. ఒక్కొక్క తలకాయ మీద లక్షల రూపాయలు అప్పు పెట్టినాడు. ఈ రాష్ట్రానికి ఉండేది ఏంటంటే అప్పులు. ఈ రాష్ట్రానికి మరొకటి ఉండేది ఏంటంటే అధికార జులుం. ఎవరు గట్టిగా మాట్లాడితే, ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం, ప్రజల హక్కుల కోసం ఎవరు గట్టిగా మాట్లాడితే వారిపైన కేసులు పెట్టడం, జైలుకు పంపడం. బ్రిటిష్ గవర్నమెంట్ ఇంత దుర్మార్గం లేదు. గాంధీ మహాత్ముడు ఆ రోజు స్వాతంత్రం కోసం ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఇంతటి నియంతృత్వపు పోకడ లేదు. ఇంతటి అన్యాయమైన పోలీసు వ్యవస్థ లేదు. పోలీసుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, ప్రజాస్వామ్యవాదుల మీద కేసులు పెట్టేది, జైలు
జైలుకు పంపించేది. ఈ రాష్ట్రంలో ఉండేది అప్పులు, అధికార జులం, మహిళలపైన అఘాయిత్యాలు. ఇవి 3 మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 3 తప్ప మరొకటి ఈ రాష్ట్రంలో లేదు. ఈ రాష్ట్రము ఈ చంద్రబాబు నాయుడు పాలన ఎంత త్వరగా ముగిసిపోతే ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది, సంపద వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అన్ని రకాలుగా విద్య లభిస్తుంది, వ్యవసాయం బాగుంటుంది. ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పదవీకాలం చంద్రబాబు నాయుడు ఉంటే కూడా మొట్టమొదటి నెల మేము ఓడిపోయిన నెల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమాల బాట పట్టినాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమాల వైపు నడిపిస్తా ఉన్నాడు. 1.5 సంవత్సరం అయింది మేము ఓడిపోయి. ఈ 1.5 సంవత్సర కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర లేం. అది పెరగని పోరాటమే చేస్తాం. ప్రజా ఉద్యమాలే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 48.47% పోలింగ్ నమోదైంది. ఈవీఎంలను యూసుఫ్గూడ స్టేడియంకు తరలించారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. యూసుఫ్గూడ స్టేడియం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తవడంతో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నా గెలుపు అవకాశాలపై ప్రతిపక్షం కూడా విశ్లేషణ చేస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య 3 నుంచి 7% ఓట్ల వ్యత్యాసమే ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇక బీజేపీకి నామమాత్రంగానే ఓట్లు వస్తాయని సర్వేలు చెప్పాయి. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీ ప్రచారం సాగించాయి. కాంగ్రెస్ పక్షాన సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు రంగంలోకి దిగి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టాలంటూ ఇంటింటికి తిరిగారు. బీఆర్ఎస్ తరపున కేటీఆర్ ముందుండి ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. బీజేపీకి కిషన్ రెడ్డి అన్ని తానే ప్రచారం చేశారు. బండి సంజయ్, రామచంద్రరావులు పలుచోట్ల ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలు ఈ నెల 14న వెలువడనున్నాయి. యూసుఫ్గూడలోని ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్ సరళిని బట్టి రాజకీయ పరిశీలకులు భిన్న రకాలుగా విశ్లేషణ చేస్తున్నారు. త్రిముఖ పోరుగా కనిపించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ వర్గాలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. విజయం ఖాయమని కాంగ్రెస్ ధీమాతో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై బీఆర్ఎస్ ఆశలు పెంచుకుంది. 4 డివిజన్లలో అన్నింటికంటే షేక్పేట్లోనే ఓటర్ల సంఖ్య ఎక్కువ. ఇక్కడ ఆధిక్యం మిగిలిన డివిజన్లలో లోటును భర్తీ చేస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఎర్రగడ్డలో సమానంగా ఓట్లు వస్తాయని, బోరబండలో తమకే ఆధిక్యం ఉంటుందని ఆ పార్టీ విశ్లేషిస్తోంది.